లోన్ ఏదో ఒక అవసరానికి అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి లోన్ తీసుకోవడం అలవాటుగా మారింది. ఈ మధ్య కాలంలో లోన్ అవసరం లేకున్నా కూడా పదే పదే కాల్స్ చేసి లోన్ ఆఫర్ ఉంది మీకు తీసుకోండి అంటూ ఏదో ఒక రకంగా లోన్ అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటిని చెల్లించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు బాగా పెరిగిపోయాయి. దీంతో చాలామంది ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. మరికొందరు పరువు పోతుందనే భయంతో నిస్సహాయక స్థితిలో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. నిజానికి రుణ గ్రహీతలకు చాలా చట్టపరమైన హక్కులు ఉంటాయి. అవి తెలియకపోవడం వల్లనే చాలా మంది రికవరీ ఏజెంట్లు అంటేనే భయపడుతున్నారు. అలాంటి అవసరం ఏమాత్రం లేదు. ఒకవేళ అలా వేధింపులకు పాల్పడితే ఎలా బయటపడాలో ఒకసారి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం చాలా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు తమ కస్టమర్ బేస్ను పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అలా చాలా సులువుగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. పైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంస్థలకు సంబంధించిన రుణ నిబంధనలు కూడా సడలించింది. అయితే ఇక్కడ అనేక సమస్యలు మొదలయ్యాయి. లోన్లు సులువుగా లభించడం వల్ల రుణ ఎగవేతలు బాగా పెరిగాయి. వీటిని రాబట్టేందుకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు రికవరీ ఏజెంట్లను నియమిస్తున్నాయి. వీరు శృతిమించి ప్రవర్తిస్తే రుణ గ్రహీతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ పెరుగుదల రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి రుణ గ్రహీతలను రక్షించడానికి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ఒక రుణగ్రహీత డిఫాల్టర్గా మారడానికి ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర ఆర్థిక సమస్యలు రావడం లేదా మరేదైనా బలమైన కారణం ఉండొచ్చు. ఈ వాస్తవాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్థం చేసుకుంది. అందుకే రుణగ్రహీతలు, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం రుణగ్రహీతలు ఏమేం చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తుంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలను మీరు చూపించాల్సి ఉంటుంది. అందుకే మీరు రికవరీ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని కాల్స్ని, ఈమెయిల్స్ని, మెసేజెస్ని రికార్డ్ చేసుకోండి. మీ సాక్ష్యాలను మీ లోన్ ఆఫీసర్కు లేదా ఆర్థిక సంస్థకు సమర్పించాలి. రికవరీ ఏజెంట్ల వేధింపులు అంతకీ ఆగపోతే అప్పుడు మీరు అన్ని వివరాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెటర్ లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. రికవరీ ఏజెంట్లు మిమ్మల్నే కాకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించినా లేదా వేధించినా లేదా మీ ఆఫీసులో పరిసరాల్లో ఇబ్బందులకు గురి చేసినా మీరు సదరు రికవరీ ఏజెంట్ పై, అతనికి పంపిన బ్యాంక్ పై పరువు నష్టం దావా వేయచ్చు. రికవరీ ఏజెంట్లు అనుమతి లేకుండా మీ ఇంట్లోకి కానీ ఇతర ప్రాపర్టీస్లోకి ప్రవేశిస్తే అప్పుడు మీరు అతిక్రమణ దావా కూడా వేయచ్చు. ఇవన్నీ చేసినా రికవరీ ఏజెంట్ల వేధింపులు ఆగకపోతే అప్పుడు మీరు మరింత కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.